నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సం. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం, హైప్ ఇవ్వడం, లేక బెల్ ఐకాన్ను ఆన్ చేసుకుంటం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఛానల్ను అభివృద్ధి చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు యోగా, బౌద్ధంలో యోగా యొక్క పరిస్థితి, బౌద్ధానికి కౌంటర్ చేస్తూ వచ్చిన హిందుత్వంలోని యోగాకి ఏమీ తేడాలు ఉన్నాయి, భేదాలు ఏమున్నాయో తెలియచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. యోగా వికృత చరిత్ర, వికట వాణిజ్యం, వికల్ప భవిష్యత్తు, ఈ అంశాలపైన మాట్లాడాలి భావిస్తున్నాను. పచ్చిక బయళ్ళ కృత్రిమ నాటకం, పతాంజలి పురాణం. ప్రతి జూన్ 21న అందమైన సినీ నటులు, తమ కాళ్ళివేళ్లను కూడా తాకలేని రాజకీయ నాయకులు ఒక పచ్చిక బయలులో వరుసగా నిలబడి కెమెరా ముందుకొచ్చి కొన్ని ఆసనాలు వేసి దాన్నే భారతీయ నాగరికత విజయంగా ప్రకటిస్తారు. ఈ దృశ్యం ప్రతి సంవత్సరం పునరావృతం అవుతూనే ఉంది. కానీ ఈ ప్రదర్శనకు పతంజలి చెప్పిన అష్టాంగ యోగానికి ఉన్న అంతరం భారతీయ సామాజిక చరిత్ర, వాణిజ్య వ్యవస్థలోని లోతైన వైరుధ్యాలను సూచిస్తుంది. యోగాను 3 కోణాల్లో పరిశీలిస్తుంది. 1 చరిత్ర, యోగం బౌద్ధమా వైదికమా, పతంజలి ఎవరు, యోగ సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి. 2 వర్తమానం, యోగం ఎందుకు ఆసనాలకే పరిమితమైంది, ఎందుకు ఖరీదైన కుల ప్రభుత్వపు వ్యవహారంగా మారింది, దానికి శాస్త్రీయ ఆధారం ఏమిటి. 3వది భవిష్యత్తు, యోగాన్ని మతం, కులం, వాణిజ్యం నుంచి విడిగా అందరికీ అందుబాటులో ఉండే సార్వజనిక ఆరోగ్య సూత్రంగా, సాధనంగా ఎలా మలచాలి. యోగా యొక్క మూలాలు ఏమిటి, వెతుకులాట. యోగం నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది, అంతా మనదే, ఏకపక్ష చరిత్రల అభిప్రాయమా. యోగా మొత్తం బౌద్ధం నుంచి వచ్చిందని చెప్పడం ఎంత అతిశయోక్తో, మొత్తం పతంజలి లేదా వైదిక సాంప్రదాయం నుంచి వచ్చిందని చెప్పడం కూడా అంతే అతిశయోక్తి అవుతుందేమో. చరిత్ర అంటే సూటిగా బౌద్ధ మార్గంలో సాగే ప్రవాహం కాదు, అది అనేక ఒక ఉపనదులు సంగమం. పూర్వ వైదిక, వైదిక అంశాలు. హరప్పా, మొహెంజోదరో నాగరికతలో బిఫోర్ కామన్ ఎరా 2500లో లభించిన ముద్రలపై పద్మాసనం పోలిన భంగిమలు కనిపిస్తాయి. ఇవి ధ్యాన తపస్సు సూచనలేమని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తారు. వేదాలు బిఫోర్ కామన్ ఎరా 1500 నుండి 1200 సంవత్సరాల్లో ఋషులు తపస్సు, ధ్యానం, ప్రాణాయామం సూచనలు ఉన్నాయి. కానీ ఎక్కడ యోగా పదం ఎక్కువగా రథం, యుద్ధం, మతపరమైన అర్థాల్లో వచ్చింది. ఉపనిషత్తులు బిఫోర్ కామన్ ఎరా 800 నుండి ఆఫ్టర్ కామన్ ఎరా 200లోనే మొట్టమొదటిగా ధ్యానం, ప్రాణాయామ, ఇంద్రియాల అప్రమత్త గురించి క్రమబద్ధమైన చర్చ ఉంది. 3 శ్రమణ ఉద్యమం, బౌద్ధ జైన సంప్రదాయాల పాత్ర. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో శ్రమణ, సన్యాసి, బంతేజీ ఉద్యమాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే వైదిక కర్మకాండను వ్యతిరేకించాయి. తపస్సు, ధ్యానానికే ప్రాధాన్యత ఇచ్చాయి. అందులో భాగంగా మహావీరుడు జైనం అహింస, తపస్సు, శరీరాన్ని స్థిరంగా ఉంచడం వంటి పద్ధతులు యోగ సాధనలో భాగమయ్యాయి. తర్వాత బుద్ధుడు బిఫోర్ కామన్ ఎరా 5వ శతాబ్దం. బుద్ధుడు జీవించిన కాలంలో ధ్యానం, శ్వాస నియంత్రణ, ఏకాగ్రత, మనస్సు పరిశీలన వంటి సాధనలు ఇప్పటికే విరివిగా ఉండేవి. ఆయన వాటిలో కొన్ని పద్ధతులను స్వీకరించి వాటిని తన మధ్యమ మార్గంగా ఆనాపాన సతి, శ్వాసపై ధ్యాన, మైండ్ఫుల్నెస్ అంటారు, విపసనతో మలిచారు. బౌద్ధ అధిధమ్మ గ్రంథాల్లో ధ్యానం, సమాధి గురించి సూక్ష్మ విశ్లేషణలు ఉన్నాయి. 4 పతంజలి యోగ సూత్రాలు. బిఫోర్ కామన్ ఎరా 202 నుండి ఆఫ్టర్ కామన్ ఎరా 4 మధ్య
పతంజలి యోగ సూత్రాలు సాధారణంగా బీసీ 2వ శతాబ్దం నుంచి సాధారణ శకం 4వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవిగా భావిస్తారు. అంటే బుద్ధుని తర్వాత కాలం. ఈ సమయంలో బౌద్ధ, జైన, వైదిక సాంప్రదాయాలు ఒకదానిలో ఒకటి కలుస్తూ విడిపోతూ ఉండేవి. అందువల్ల పతంజలి రచనలో బౌద్ధ ధ్యాన సంప్రదాయాల ప్రభావం ఉండవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఉదాహరణకు డేవిడ్ గోటాన్ వైట్, ఇయాన్ వాజర్ చెప్తారు. కానీ పతంజలి బౌద్ధాన్ని గమనించి నేర్చుకున్న సూత్రాలే. బౌద్ధ యోగం వర్సెస్ పతంజలి యోగం మధ్య తాత్విక భేదాలు ఉన్నాయి. బౌద్ధ సాధనా విధానానికి పతంజలి ప్రతిపాదించిన యోగ మార్గానికి మధ్య ప్రధానమైన తాత్విక, లక్ష్యపరమైన మరియు పద్ధతిపరమైన భేదాలు ఉన్నాయి. మూలతత్వం పరంగా చూస్తే పతంజలి యోగా సాంఖ్య దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఇది పురుషుడు అనే శాశ్వతమైన మార్పు లేని చైతన్యం మరియు ప్రకృతి పదార్థంగా సృష్టి 2 వేరువేరు సూత్రాలుగా భావిస్తుంది. అంటే ఇక్కడ ఒక స్థిరమైన ఆత్మ లేదా స్వయం ఉనికిని అంగీకరిస్తారు. దీనికి విరుద్ధంగా బౌద్ధం ప్రతీత్య సముత్పాదత, పరస్పర ఆధారిత ఉత్పత్తి సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది. అంటే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క అంశం, భావన, వస్తువు అన్న పరస్పర ఆధారపడి ఉంటాయని, వీటిలో ఏది స్వతంత్రం లేదా శాశ్వతంగా ఉండదని బౌద్ధం చెబుతుంది. అందువల్ల బౌద్ధంలో ఆత్మ అనే శాశ్వత మార్పు లేని వ్యక్తిగత స్థిరాంశం ఉండదు. ఇదే అనాత్మ సిద్ధాంతం. ఇక అంతిమ లక్ష్యం వరుసగా పరిశీలిస్తే పతంజలి యోగం యొక్క పరమావధి కైవల్యం, మోక్షం లేదా అపవర్గం. ఇది పురుషుడి శాశ్వత చైతన్యం, ప్రకృతి పదార్థం, బంధాల నుండి పూర్తిగా వేరుపడడం, తన స్వచ్ఛమైన ఒంటరి రూపంలో నిలిచిపోవడం. బౌద్ధ మార్గం యొక్క లక్ష్యం మాత్రం నిర్వాణం. ఇది దుఃఖానికి మూలమైన తృష్ణ, రాగద్వేషాలు, అవిద్యలను పూర్తిగా నిర్మూలించడం ద్వారా ఏర్పడే అంతిమ శాంతి, స్వేచ్ఛ స్థితులకు ఇక్కడ ఆత్మ లేదా పురుషుడనే భావన లేనే లేదు. కేవలం దుఃఖ కారణాలు అంతం మాత్రమే ప్రధానం. ధ్యాన లేదా సాధనా విధానంలోని భేదాలు కనిపిస్తాయి. పతంజలి యోగంలో సమాధి అనే స్థితిని చివరి ధ్యేయంగా భావిస్తారు. ఇక్కడ చైతన్యం ఏకాగ్రత వస్తువుతో పూర్తిగా ఐక్యమై ఆ వస్తువు నుండి వేరుగా ఉన్న తన ఉనికిని కూడా మర్చిపోయి నిశ్చల నిరాకార స్థితికి చేరుకుంటుంది. బౌద్ధంలో సమాధి కూడా ఒక ముఖ్యమైన స్థితి అయినా అదే అంతిమ లక్ష్యం కాదు. బౌద్ధంలో సమాధి తర్వాత లేదా దాంతోపాటు విపස්සన, అంతర్దృష్టి అత్యంత ప్రాధాన్యత పొందింది. ధ్యానం ద్వారా సమాధి స్థితిని పొందినా ఆ సమాధి నుండి వచ్చిన తర్వాత ఈ జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా పరిశీలించి వాటి అశాశ్వత దుఃఖ స్వభావం, అనాత్మతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా మోక్షాన్ని పొందడం బౌద్ధ పద్ధతి. ఈ 3 ప్రధాన అంశాల్లో పతంజలి మరియు బౌద్ధ యోగ మార్గాలు విభిన్నంగా ఉన్నాయని అందరికీ స్పష్టమవుతుంది. పతంజలి ఒక శాశ్వత ఆత్మ నుండి ప్రారంభించి దాని విముక్తి కోసం నిశ్చల సమాధి వైపు ప్రయాణిస్తుంటే, బౌద్ధం ఎటువంటి శాశ్వత స్థిరాంశాన్ని అంగీకరించకుండా దుఃఖ మూలాలను నిర్మూలించే క్రియాశీలకమైన పరిశీలనాత్మకమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ 2 భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర మహనీయమైన, పరస్పరం ప్రభావితమైన సంప్రదాయాలు. కానీ వాటి భావనలు, లక్ష్యాలు పూర్తిగా ఒకటి కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. యోగ సూత్రాల వికారం ఆసనాలకే పరిమితమయ్యాయని, యమ నియమాల దర్శనం లేకపోవడం. పతంజలి మరిచిన 6 అంగాలు ఏమిటంటే
పతంజలి అష్టాంగ మార్గములో ప్రాథమిక నైతిక సూత్రాలు నిగ్రహాలు, అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, దురాశ లేకపోవడం. రెండవది నియమ వ్యక్తిగత క్రమశిక్షణలు, శౌచ, సంతోష, తపస్, తనను తాను దైవానికి లొంగిపోవడం. 3 ఆసన శారీరక భంగిమలు. 4 ప్రాణాయామ శ్వాస నియంత్రణ. 5 ప్రత్యాహార ఇంద్రియాల అప్రమత్తత. 6 ధారణ ఏకాగ్రత. 7 ధ్యానం చేయడం. సమాధి పరమానంద స్థితి. ఈ 8లో ఆసనాలలో 3వ స్థానంలో ఉన్నాయి. అంటే పతంజలి దృష్టిలో ఆసనాలు ప్రాథమికమే కానీ మొదటి 2 అంగాలు లేకుండా ఇవి అర్ధరహితం. 7 యమ నియమాలే నేటి సమాజంలోని వాటి స్థితి. ఈ 2 అంశాల పట్ల సమాజానికి ఉన్న ఉదాసీనత, అప్రామాణికత ఆందోళనకరం. అహింస పేరుతో ఉల్లి వెల్లుల్లిలో కనిపించని, కుక్కని తన్నడంలో కనిపించని విలువలు ఉన్నాయి. చాలామంది సాత్విక ఆహారం పేరట ఉల్లి వెల్లుల్లి తినరు, కానీ వీధి కుక్కను తన్నడం, సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా దూషించడం, ఆఫీసుల్లో సహచరుల మనోభావాలను దెబ్బతీయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవి అహింసకు విరుద్ధమని వారు పట్టించుకోరు. పోలీసు ఎన్కౌంటర్లు, దళిత ఆదివాసీ యువకుల మృత్యువులు అవి రాజకీయంగా సమర్థించబడిన అనవసరంగా మారిపోతాయి. సత్యం న్యాయస్థానాల్లో కనుమరుగవుతుంది. ఇంట్లో ఎవరు ఓపెన్గా మాట్లాడుకోరు. న్యాయ వ్యవస్థలో వేలాది కేసులు పెండింగ్లో ఉంటాయి. అండర్ ట్రయల్ ఖైదీలుగా సంవత్సరాల తరబడి నిరీక్షిస్తారు. సాక్షులను కనుగొనడం కష్టం అవుతుంది. సత్యాన్వేషణ కన్నా కేసు పరిష్కారం తొందరపడటం ముఖ్యమవుతుంది. మామిడికాయలు కోసినా, జామకాయలకు దొంగిలించిన కులపీడిత వ్యక్తులు గ్రామస్తులే చంపేసిన ఘటనలు కేరళ, ఆంధ్రప్రదేశ్లో వార్తలు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు కోట్ల కొద్ది అప్పులు, రుణాల మాఫీ, పథకాల దోపిడీ చేస్తుంటారు. వారిపై కేసులే రావు. 8వది బ్రహ్మచర్యం, స్వామీజీల ముసుగు. పతంజలి బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహం, అంతర్ముఖతత్వం అన్నారు. కానీ నేడు కొందరు స్వామీజీలు, గురువులు దాన్ని బాహ్య ప్రదర్శనగా ఉపయోగించారు. చివరికి ఆధ్యాత్మిక గురువుల లైంగిక దుష్ప్రవర్తన కేసులు చాలా వెలుగులోకి వస్తున్నాయి. అపరిగ్రహం అంటే అవసరానికి మించి సేకరించకపోవడం. కానీ ఈ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి ఎక్కువ డబ్బు, పెద్ద ఇల్లు, ఖరీదైన కారు కోరికే ప్రధానం. ఆకాంక్ష అనే పేరుతో అత్యాశను పూజిస్తారు. నియమాల వికృత రూపం. శౌచం, స్నానం, శుభ్రత అనేది కుల వివక్షతగా మారింది. కొన్ని దేవాలయాల్లో కులాలు, లింగాల ఆధారంగా ప్రవేశ నిషేధాలు ఉన్నాయి. మురికి వీధుల సమస్యను పరిష్కరించకుండా వ్యక్తిగత పరిశుభ్రత మాత్రమే సాత్వికత అని చెప్పడం. సంతోషం, సంతృప్తి అనేది సోమర్తనంగా పరిగణించబడుతుంది. ఉద్యోగంలో, కుటుంబంలో, స్నేహాల్లో ఇంకా ఎక్కువ కోసం దాహం. తపస్సు నిజమైన క్రమశిక్షణ కన్నా బాహ్య ప్రదర్శన. వేల కొలది ఖర్చుతో కూడిన పెళ్ళిళ్ళు, వాహనాలు, దుస్తులు ఇవన్నీ ఖర్చుతో కూడినవి. స్వాధ్యాయమైన ఆత్మ పరిశీలన, స్వీయ అధ్యయనం లేకుండా మరొకరి గ్రంథాలను, గురువులను అందంగా గుడ్డిగా అనుసరించడం. ఈశ్వరే ప్రణిధానం, దేవుడికి అంకితం కాదు. స్వామీజీలు, రాజకీయ నాయకులు, సినీ స్టార్లకు అంకితం. హత్యను కూడా మహాసమాధి అని పిలిచే స్థితి. యమ నియమాలు సామాజిక ఉద్యమ సంస్కరణ స్థానాలుగా ఉన్నాయి. కానీ ప్రస్తుత యోగా ఉద్యమం వాటిని పూర్తిగా విస్మరించి యోగాన్ని ఫిట్నెస్ పరిశ్రమగా మార్చింది. వాణిజ్యీకరణ, కులాధిపత్యం, ఖరీదైన ఆధ్యాత్మికం. యోగా ఖరీదైందని ఎందుకు? యోగా ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమ. న్యూయార్క్, లండన్, ముంబై, హైదరాబాదులో యోగా క్లాస్ ఫీజు 500 నుండి 2000 వరకు గంటకు ఉంది. యోగా మ్యాటు, దుస్తులు, ఆసనాలు, పుస్తకాలు,
ఆన్లైన్ కోర్సులు అన్నీ బ్రాండెడ్గా మారినాయి. యోగా రిట్రీట్లు రోజుకి 10,000 నుండి 50,000 రూపాయలు. సర్టిఫికేషన్ కోర్సుకు 2 నెలల్లో 1 నుండి 2 లక్షలు. ఇది కేవలం యోగానికే కాక విద్య, వైద్యం, సంగీతం, కళ అన్నీ ఉచిత సామూహిక జ్ఞానం నుంచి చెల్లింపు బ్రాండులుగా మారిపోయాయి. హోమియోపతి, యునాని, ఆయుర్వేదం కూడా ప్రభుత్వం పెద్ద కంపెనీల ఆధీనంలోకి వచ్చి చిన్న స్థానిక వైద్యుడి యొక్క ప్రాముఖ్యతను తగ్గించాయి. బ్రాహ్మణీయ కులాలు కృత్రిమంగా దస్తావేజులను స్పష్టంగా ఉంచాయా? వాళ్ళు రకరకాలుగా రాసేవాళ్ళు. సంస్కృతం, పాళీ, ప్రాకృత భాషల్లో గ్రంథాలు చదవడానికి సంవత్సరాల అధ్యయనం అవసరమైంది. ఈ భాషా పరిజ్ఞానం చారిత్రకంగా కొన్ని కులాల్లోనే ఎక్కువగా ఉండేది. కానీ అనేక జ్ఞాన శాఖలు, వ్యాకరణం, వైద్యం, ఖగోళ ఎక్కువగా బ్రాహ్మణ వర్గాల చేతుల్లోనే ఉండటానికి కారణాలు ఆ సాంప్రదాయంలోని విద్యా వ్యవస్థ, గురుకులాలు వారి దగ్గర మాత్రమే ఉండేవి. ఇతర కులాలకు ఆ విద్యలో ప్రవేశాన్ని నిరాకరించే సామాజిక నియమాలు ఉండేవి. వృత్తిపరమైన గుత్తాధిపత్యం ఉండేది. అయితే పతంజలి కాలంలోనే యోగ సూత్రాలు కేవలం ఆధిపత్య కులాల కోసం రాయలేదు. అవి అర్హుడైన ఏ శిష్యుడికైనా ఉద్దేశింపబడ్డాయి. కానీ ఆ తర్వాతి శతాబ్దాల్లో కుల వ్యవస్థ కఠినంగా మారడంలో యోగా, వేదాంతం, ఆయుర్వేదం ఉన్నత కులాలు మాత్రమే, ఆధిపత్య కులాలు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది. 12 ఆధ్యాత్మిక ఉత్పత్తిగా యోగా ప్రకటనలో ధ్యానం అనేది కెరీర్ పెంపొందించే టూల్గా చూపించబడుతుంది. అంటే యోగా చేస్తే చదువు వస్తుందనే భ్రమ కల్పించడం. అహింస అనేది ధరించే టీషర్ట్ మీద ప్రింట్. సమాధి అనేది కొందరు సెలబ్రిటీలు వారి ఇన్స్టా రీల్స్లో చెప్పే మరో ఫీల్ గుడ్ వాక్యం. శాస్త్రీయ ఆధారం ఉంది, కానీ అతిశయోక్తి కూడా ఉంది. యోగాపై షీర్ రివ్యూడ్ పరిశోధనలు, ప్రయోజన స్థాయి, శాస్త్రీయ ఆధారం, ఆందోళన, ఒత్తిడి తగ్గింపు, బలమైన మెదడులోని మెడుల్లా అబ్లాంగేట పరిణామం, కార్టిజాల్ స్థాయిలపై ప్రభావం పరిశోధనలు జరిగాయి. 2018 నుండి 2020 వెన్ను, మెడ నొప్పి ఉపశమనం మధ్య క్రానిక్లో బ్యాక్ పెయిన్ ఆసనాలు, స్ట్రెచ్చింగ్ ప్రయోజనకరంగా ఉన్నాయి. శ్వాస సామర్థ్యం మధ్యస్థ సిఓపిడి, ఆస్మా రోగుల్లో ప్రాణాయామం సహాయపడుతుంది. నిద్ర నాణ్యత మధ్యస్థ ఇన్స్నోమియా కోసం యోగా నిద్ర మెరుగుపరుస్తుంది. రక్తపోటు, బలహీనమైన మధ్యస్థ కొన్ని అధ్యయనాలు తగ్గింపు చూపించగా కొన్ని చూపించలేదు. క్యాన్సర్, టీబీ, మధుమేహం నయం ఏదీ లేదు యోగా ద్వారా. ఇటువంటి వాదనలకు ఎటువంటి పీర్ రివ్యూడ్ ఆధారం అనేది లేదు. ముఖ్యమైన గమనిక ఏమంటే యోగా వలన క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎటువంటి పరిస్థితుల్లో నయం కావు. అవి యాంటీబయాటిక్స్, కీమోథెరపీ, శస్త్రచికిత్సల ద్వారా మాత్రమే నయం అవుతాయి. యోగా వాటి లక్షణాలను పెయిన్, అలసట, ఆందోళన తగ్గించడంలో ఉపశమనకారిగా ఉపయోగపడుతుంది. సైన్స్గా యోగా మార్కెట్ 2016లో భారతదేశంలో యోగా బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం యోగా సర్టిఫికేషన్లు ఇస్తుంది. ఇవి యోగాను నియంత్రిత వృత్తిగా మార్చే ప్రయత్నాలే. కానీ శాస్త్రం కావాలంటే పునరావృతమయ్యే నియంత్రిత అధ్యయనాలు కావాలి. 90% యోగా పరిశోధనలు చిన్న నమూనాలు, తగినంత కంట్రోల్ గ్రూపులు లేకపోవడం, విశ్వాస ప్రభావం, ప్లాసిబో కారణంగా అతిశయోక్తిగా ఉన్నాయని ది ల్యాన్సెట్, BMJ వంటి పత్రికలు ఎత్తి చూపాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రదర్శన సత్యం కాదు. UN తీర్మానం, ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మరియు రాజకీయ ఉపయోగాలు ఉన్నాయి. 2014లో నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించారు. 2015 నుంచి ప్రతి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నారు. ఇది భారతీయ సాఫ్ట్ పవర్ను పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. కానీ ఈ దినోత్సవం యోగా యొక్క సంక్లిష్ట చరిత్రను, సామాజిక తాత్పర్యాలను పూర్తిగా విస్మరించి ఆసనాల ప్రదర్శనకే పరిమితం అవుతుంది.
శరీరాన్ని వంచే ముందు మనస్సాక్షిని మేల్కొలపాలి. ఒక రాజకీయ నాయకుడు లేదా సినీ నటి తమ రెగ్యులర్ వ్యాయామంలో భాగంగా ఆసనం వేసి యోగా పాటించినట్లు భావిస్తారు. కానీ వారు పేదరికాన్ని ప్రశ్నిస్తారా? అధికారాన్ని ప్రశ్నిస్తారా? అసత్యాన్ని ఎదిరిస్తారా? అత్యాశను నియంత్రిస్తారా? తమ సొంత ఆహమును పరిశీలిస్తారా? లేదు. అందుకే ఈ దినోత్సవం ఒక విచిత్ర వైరుధ్యంగా మిగిలిపోతుంది. సరళమైన అందుబాటులో ఉండే యోగా వైపు ప్రణాళికలు, సూచనలు. యోగాను మతం, కులం, బ్రాండ్ల నుంచి విడిపించాలి. యోగా అనేది మానవ శరీరం, మనసు, చైతన్యం యొక్క సార్వత్రిక అధ్యయనం. ఇది బౌద్ధ, జైన, శ్రమణ, హిందూ సాంప్రదాయాల సమ్మేళనం. కానీ వీటిలో ఏ ఒక్కదానికి కట్టుబడి ఉండదు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలల్లో ఉచిత యోగా ప్రాథమిక శిక్షణ ఇవ్వాలి. ప్రాథమిక పాఠ్యాంశంలో శ్వాసాభ్యాసం 3 నిమిషాలు, కొన్ని సూక్ష్మ వ్యాయామాలు, 5 నిమిషాల ధ్యానం చేర్చాలి. వీటికి ఎటువంటి ప్రత్యేక దుస్తులు, మ్యాట్, ఫీజులు అవసరం లేదు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ యోగా సర్టిఫికెట్కు డబ్బు ఖర్చు చేయకూడదు. ప్రాథమిక భంగిమలను అందరూ గమనించి అనుసరించవచ్చు. స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిభాషతో ప్రచారం చేయాలి. ఆసనం, ప్రాణాయామం, ధారణ అలాగేనే ఉంచుతూ వాటి శరీరం, మనసు సంబంధాలను స్థానిక ఉదాహరణలతో వివరించాలి. ప్రజలకు అర్థం కాని సంస్కృతాన్ని ఉపయోగించరాదు. ఉదాహరణకు అహింస, మాటలతో కర్మ, ఇతరులను గౌరవించడం. ఇది వంటగదికి మాత్రమే పరిమితం కాదు. యూట్యూబ్, ప్రజా గ్రంథాలయాలు, రేడియో ద్వారా ఉచిత 5-10 నిమిషాల దినచర్య, ప్రతి ఉదయం 5-10 నిమిషాల శ్వాస, సూక్ష్మ వ్యాయామం, ధ్యానం చేసే వీడియోలను అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలి. ఇందుకు అపరిగృహ సూత్రం కూడా వర్తిస్తుంది. ఎవరు ఈ ప్రాథమిక విషయాల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. యమ నియమాలను సామాజిక విలువలుగా పునరుద్ధరించడం అంటే ప్రతి యోగా తరగతిలో 5 నిమిషాలు నైతిక చర్చ జరపాలి. ఉదాహరణకి, ఈ వారం మీరు ఎక్కడ అహింసా సూత్రాన్ని పాటించారు, ఎక్కడ సత్యం మాట్లాడలేదు, ఈ పరిశీలనను సాధ్యం చేయాలి. ప్రభుత్వాలు అబద్ధాలను ఏ విధంగా ప్రచారం చేస్తున్నాయో తెలుసుకోవాలి. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచితంగా తక్కువ ఖర్చుతో అందుబాటులో తీసుకురావడం. ఈ జ్ఞానాన్ని కూడా కొందరు గుత్తాధిపత్యం నుంచి బయటకు తీయాలి. సామాన్యులకు అర్థమయ్యే సూత్రాలతో మందులు పేర్లు స్థానిక భాషల్లో ఉండేలా ప్రభుత్వం ప్రింటెడ్ మెటీరియల్ విడుదల చేయాలి. ప్రతిపాదనల ప్రతిఘటనలు, వాటికి సమాధానాలు కావాలి. యోగా మన సాంప్రదాయం, మార్చకూడదు. సాంప్రదాయం అంటే నిలకడ కాదు, అభివృద్ధి. పతంజలి కూడా తన పూర్వ గ్రంథాల సారాంశాన్ని సంకలనం చేశాడు. కనుక మతం నుంచి యోగాను వేరు చేస్తే అది యోగా కాదు. బౌద్ధ, జైన, శ్రమణ, వైదిక సాంప్రదాయాలు యోగాకు భిన్నమైన లక్ష్యాలు ఉంచాయి. యోగా అనేది ఆ సాధనాల సముదాయమే, మతం కాదు. వ్యక్తి పూజ లేకుండా సాధన సాధ్యం కాదు. బుద్ధుడు, పతంజలి కూడా గురువును అంగీకరించారు. కానీ గురువు అంటే మన స్వంత విచక్షణ, అనుభవం, బాహ్య వ్యక్తి కాదు. యోగా చరిత్రపై పునరాలోచన, ఏకీకృత కథనం. ప్రత్యామ్నాయ దృష్టి. భారతీయతకు హిందూ లేబుల్ ఎందుకు సరిపోదంటే, భారతీయ ఉపఖండంలో ఎప్పుడు బహుళ మతాలు, సంప్రదాయాల సముదాయం. యోగా వైదిక, శ్రమణ, జైన, బౌద్ధ, ఆగమ, తాంత్రిక సాంప్రదాయాల నుంచి ఈ అంశాలను తీసుకుంది. దీన్ని హిందూ అనే మతమే పేర్కొనడం చారిత్రక అసత్యం. అంతేకాకుండా
అనేక మంది ఆధునిక యోగ గురువులు శివానంద, అయ్యంగార్లు, కృష్ణమాచార్య ఆయా సాంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా మలచడానికి ప్రయత్నించారు. కానీ వారిలో కొందరు కులవాద, స్త్రీ విముక్తి వ్యతిరేక అభిప్రాయాలు కూడా కలిగి ఉన్నారు. కులం, లింగం, యోగా. పతంజలి కాలంలోనే స్త్రీలు, శూద్రులకు విద్యాధికారం లేకపోవడం వల్ల యోగ గ్రంథాల ప్రాప్యత అప్పుడు కూడా పరిమితంగానే ఉండేది. ఆధునిక కాలంలో ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రత్యేక కోటాలు, ఉచిత శిక్షణా కార్యక్రమాలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో యోగాను ప్రోత్సాహం చేయాలి. యోగా మరియు నైతిక ఆర్థిక వ్యవస్థ అక్కడ అపరిగ్రహం ఒక కొత్త అర్థాన్ని పొందాలి. ఆర్థిక అసమానతలు సవాల్ చేసే యోగా ఉపాధి కోసం లక్షలాది మంది సర్టిఫికెట్లు కొనవలసిన అవసరం లేనే లేదు. ప్రభుత్వమే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యోగ ప్రచారకులు అనే కాంట్రాక్టు ఉద్యోగం కల్పించవచ్చు. వారికి ప్రాథమిక శిక్షణ ఉచితంగా ఇవ్వవచ్చు. కాములకు పాలు పోసే వైరుధ్యం ఒక సాంస్కృతిక విశ్లేషణ. పతంజలిని శివుని సర్పావతారంగా పేర్కొన్న సందర్భాలు గుర్తు చేసుకుందాం. సంప్రదాయం ప్రకారం పతంజలి శివుడి యొక్క సర్పావతారమే అని చెప్తారు. పాముకు సహజ ఆహారం ఎలుకలు, కప్పలు. కానీ మనం సాత్విక సాంప్రదాయం పేరట పాముకు పాలు పోస్తాం. ఇది పాముకు కూడా అర్థం కాని పోషణ కూడా కాని కేవలం మన మానసిక సంతృప్తి కోసం చేసే ఒక పూజ. ఇది ఎంత వైవిధ్యం అంటే ఆ ఆచారానికి శాస్త్రీయంగానో జీవశాస్త్రంగానో అర్థం లేదు. ఇది కేవలం సింబాలిక్. అలాగే యోగా ఆసనాలు కేవలం శరీర సింబల్స్గా మారితే అవి అసలు సాధన యొక్క ప్రయోజనాన్ని కోల్పోతాయి. యోగా ఒక ఆచారం కాదు, అది ఒక పరిశీలనా శాస్త్రం. ఆచారాలను మనం అందంగా అనుసరించినంత మాత్రాన మన ఆందోళన, అసమానత, అసత్యం పరిష్కారం కావు. నిజమైన సాధన అంటే ఆచారాలను పరిశీలించడం, ప్రశ్నించడం, స్వీకరించడం. యోగా ఏకైక సత్యం, సత్యాన్వేషణ. నేటి యోగా ప్రపంచం సత్యాన్వేషణ కంటే సెల్ఫీని ఎంచుకుంది. ప్రతి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎక్కువ మంది వ్యక్తులు ఫోటో కోసం ఆసనం వేస్తారు. కానీ తమ అహంకారం, కుల ధిక్కరణ, అసత్యం, అత్యాశాలను ఒక్క క్షణం కూడా పరిశీలించరు. వ్యాపారాలు, సంస్థలు, ప్రభుత్వాలు యోగా వల్ల కలిగే ప్రయోజనాలు అనే పేరుతో ఎన్నో వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉంటాయి. కానీ అసలు యోగా మనకు బోధించే అహింస, సత్యం, దురాశ లేకపోవడం, సాంప్రదాయాలను కనీసం పాటించే యత్నం కూడా లేదు. యోగా యొక్క భవిష్యత్తు మార్గం మత విరహితం, కుల విరహితం. యోగా అనేది హిందువులకో, బౌద్ధులకో, జైనులకు మాత్రమే కాదు. అది మానవ శరీర, మనసు, చైతన్యాల సార్వత్రిక అధ్యయనం. సైన్స్ ఆధారం. కేవలం ప్రాచీనమైనది కాబట్టి ఉత్తమమైనది అన్న భావనను విడనాడాలి. ప్రతి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం వల్ల వచ్చే నిరూపిత ప్రయోజనాలు మాత్రమే ప్రచారం చేయాలి. ఆర్థికంగా సామాన్యులకు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రామ పంచాయతీలు ప్రతిసారి ఉచిత యోగా సర్టిఫికెట్లు, తరగతులు, ప్రింటెడ్ మెటీరియల్లు, వాళ్ళకి యూట్యూబ్ ప్లేలిస్టులు అందించాలి. ఆత్మ పరిశీలనకు ప్రాధాన్యం. ఆసనాలు మీరు ఏం చేశారు అన్నది కాదు, యమనియమాలు మీరు ఎలా బతికారు అన్నది. ప్రతి సాధకుడు రోజు ఒక్క నిమిషమైన నేడు నా మాటలు, చేతలు ఇతరులకు హింస కలిగించాయా? నేను అసత్యం ఆశ్రయించానా? నా ఆశలు సహజమా, అతిశయమా అని ప్రశ్నించుకోవడం ఆరంభించాలి. యోగం యొక్క నిజమైన సారాంశం భంగిమలో లేదు, అది
వైఖరిలో ఉంది. శరీరాన్ని వంచడం సులభం, కానీ అహంకారాన్ని వంచడం కష్టం. ఊపిరిని నియంత్రించడం సులభం, కానీ కోపాన్ని, అత్యాశను, అసూయను నియంత్రించడం కష్టం. ఒకరోజు ఆసనాలు వేయడం సులభం, కానీ ప్రతిరోజు యమ నియమాలను పాటించడం కష్టం. యోగా నిజంగా ప్రజల ఆరోగ్యానికి, సమాజ సమానత్వానికి ఉపయోగపడాలంటే అది వ్యాపారం, కులాధిపత్యం, వ్యక్తి పూజల నుండి బయటపడాలి. అది ఏ ఒక్క మతానికి, కులానికి, గురువుకి చెందిన ఆస్తి కాదు. ఇది భారత ఖండంలోనే అనేక సాంప్రదాయాలు, శతాబ్దాల పరిశీలన ద్వారా అభివృద్ధి చేసిన మానవత్వానికి యొక్క సామూహిక వారసత్వం. దాన్ని గర్వించదగిన చరిత్రగా, అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సాధనగా, అహింసా సత్యాలతో కూడిన సామాజిక ఉద్యమంగా యోగాను పునర్నిర్మించాలి. అదే నిజమైన యోగా పునర్జీవనం. ఈ విషయాలు మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు తెలియచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ.